ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును సజీవుడును సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములో చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశం అందున్న భయంకరుడైన దేవా, నిన్ను నమ్ముకున్న వారి ఏడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి, ఎవడునూ సంప్రాంతి యేసులో అమరత్వంలో సజీవుడవై గాన ప్రతిగానములతో ఎల్లప్పుడూ ఆరాధించబడుతున్న సైన్యములకు అధిపతి యెహోవా, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఆల్ఫాయు ఓమేగాయు ఉన్న దేవా, ఆదియు అంతమునైన దేవా, నా తండ్రి, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును, మరి నా తండ్రి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగి ఉన్న దేవా, నేను స్తుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో ప్రభువా, ఎందరో నశించి నిత్య నాశనానికి వెళ్ళిపోతూ వచ్చారు ఈ సమయాన్ని చూడలేక. కానీ మేము సజీవులవై నా తండ్రి మీ యొక్క పాదాల సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి ఏమాత్రము అర్హత లేనప్పటికీ, అభాగ్యులమైనప్పటికీ, దౌర్భాగ్యులమైనప్పటికీ, మరి నా తండ్రి అయ్యా, మరి నా తండ్రి మీ యొక్క ప్రేమ చేత, మీ యొక్క కృప చేత, మీ దయ చేత, మీ వాత్సల్యత చేత మమ్మల్ని మీ సన్నిధికి నడిపిస్తూ వచ్చారు. వందనాలు అయా. అయోగ్యుడను, దౌర్భాగ్యుడను, పాపాత్ముడను, దుర్మార్గుడను, మరి నా తండ్రి నీచుడను, అసహ్యుడను, మరి నా తండ్రి నీ యొక్క సన్నిధిలో నిలబడడానికి ఏమాత్రం యోగ్యుడను కాదు. నన్ను మీ యొక్క సన్నిధికి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి నీ పిల్లలు మరి నా తండ్రి నీ యొక్క సన్నిధికి వచ్చి ఉండగా మరి నా తండ్రి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నా తండ్రి వారికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించండి. అదేవిధంగా ఈ స్థలాన్ని పవిత్రపరచండి. ఈ స్థలంలో మీ రక్త ప్రోక్షణ ఉంచండి. ఈ స్థలం చుట్టూ దాగి ఉన్న చీకటి అంధకారపు శక్తుల్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించి పారద్రోలుతూ ఉన్నాను. ప్రభువా, నీవే నీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకో, సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. అయోగ్యుడను, దౌర్భాగ్యుడను, అపాత్రుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ యొక్క శ్రేష్టమైన మాటలు ప్రభువా నా తండ్రి ఆకాశం నుండి అయా మీ సన్నిధి కాంతి మా ముఖం పైన మరి మీరు ప్రకాశింపచేసి మీ యొక్క స్వచ్ఛమైన మాటలు మాకు తెలియచేస్తున్నామని కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, అయితే ఒక చిన్న పల్లవి పాడుకొని మనం ముందుకు అడుగులు వేద్దాం. పాట సంఖ్య 133, 131. పాట సంఖ్య 133, 131. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడేదము, ఆనందముతో సాగేదము, ఆనందముతో సాగేదము. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరం పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి,
మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి. మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడేదాను ఆనందముతో. ఆనందముతో సాగేదను. చాలు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము చూసి దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకు అడుగులు వేద్దాం. అసలు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అన్న విషయాన్ని మొట్టమొదట మనం చూసి దాని తర్వాత ఆరాధనలో ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా మరి యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. 2.5 సంవత్సరాలు తిరుగుతూ వచ్చాడు. ఆయన చేసిన పరిచర్య అంతటిని చూస్తూ వచ్చాడు. ఆయన ఎంతోమందిని స్వస్థపరుస్తూ వచ్చాడు, ఎంతోమందిని బాగు చేస్తూ వచ్చాడు, ఎంతోమంది జీవితాలను మరి ఎంతో అద్భుతంగా బాగు చేస్తూ వచ్చిన అనేకమైన దృశ్యాలు సీమోను పేతురు చూస్తూ వచ్చాడు కనులారా. అయితే చివరికి ఏమంటూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత? ఇక్కడ మనం చదువుతూ వచ్చిన వచనం ఏంటి? ఒకసారి చదవండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టపోదునని వారితో అంటూ ఉన్నాడు. చాలండి. ఏం చేస్తూ ఉన్నాడు? చివరికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన జీవితంలో ఎన్నో చూస్తూ వచ్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి పైన విశ్వాసాన్ని ఉంచలేకపోతూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్న మాట ఏంటంటే, సీమోను పేతురు యొక్క జీవితంలో మొట్టమొదటిగా స్థిరమైన హృదయం లేనివాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వరకు మరి వరల్డ్ డెత్ రిపోర్టు మనం చూస్తే ప్రపంచంలో ఎంతమంది ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్కి ఎంతమంది చనిపోతూ ఉన్నారు అనంటే, మనం ఒక్కసారి ఆ లిస్టు చూసాము అనంటే, ఒక్క సంవత్సరానికి వచ్చేసి ప్రపంచం మొత్తంలో 5,60,00,000 మంది ప్రజలు ఒక సంవత్సరానికి మొత్తం ప్రపంచం మీద చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక నెలకు వచ్చేసి 46 లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఒక్క రోజుకు వచ్చేసి 1,53,000 మంది చనిపోతూ ఉన్నారు. ఒక గంటకు వచ్చేసి 6,392 మంది చచ్చిపోతూ ఉన్నారు. తర్వాత ఒక్క నిమిషానికి 106 మంది చనిపోతూ ఉన్నారు. ఒక్క సెకండ్కి, అంటే మనం కన్ను మూసి తెరిచేలోగా 2 చనిపోతూ ఉన్నారు. ఒక్కసారి ఈ రిపోర్ట్ చూడండి, ఈ లిస్ట్ చూడండి, దీనివైపు చూడండి. ఇక్కడ ఈ సెకండ్స్ అన్నటివి 1, 2 అన్నటివి మారుతూ ఉన్నాయా? అందరికి కనిపిస్తుందా? కనిపిస్తుందా? అక్కడ 1, 2 అనేటివి లాస్ట్లో మారుతూ ఉన్నాయా? మనుషులు చనిపోతూ ఉన్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. 3, 4, 5, 6 అట్లా పెరుగుతూనే ఉంది కదా.
అక్కడ మనుషులు అనేవారు చనిపోతూనే ఉన్నారు. 8, 9 ఇప్పటికే మనం మాట్లాడుతున్న ఈ కొన్ని సెకండ్స్లోనే దాదాపు 18, 20 మంది చనిపోతూ వచ్చారు. అంటే ఈ మందిలో ఇంతమంది చనిపోతూ ఉన్న వారిలో దేవుడు మనల్ని సజీవంగా ఉంచాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి బద్ధులమై ఉంటూ ఉన్నాం. నిజంగా ప్రతి సెకండ్కి కళ్ళు మూసి తెరిచేలోపు ప్రపంచంలో 2 వ్యక్తులు చనిపోతూ ఉన్నారంటే ఎంత దయనీయకరమైన విషయం. అలాంటి పరిస్థితుల్లో, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు అనంటే మనం ఆరాధించడానికి అర్హులమా కాదా? మనం ఆయనను ఆరాధించాలా లేదా? సజీవుల లెక్కలో లేకపోతే మృతులు ఆయనను ఆరాధించలేరు. మట్టి నిన్ను స్తుతించునా అని అంటాడు, మట్టి ఆయనను స్తుతించలేదు. చనిపోయిన వారమైన మనము పాతాళంలో ఆయనను స్తుతించలేం, కానీ దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచారు. ఎంతోమంది ప్రతి సెకండ్కి మనం మాట్లాడుతున్న మాట, మన నోట్లో నుంచి మాట రాకమునిపై ఆల్రెడీ 2, 3 చనిపోయి ఉంటారు. కానీ దేవుడు మన గుండెను ఆపుతూ వచ్చాడు, మన జీవాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చాడు. కాబట్టి మనం ఆరాధించడానికి అర్హులమై ఉంటూ ఉన్నాం. ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కూడా మనకు టైం ఉండదు. ఏదో ఒక పని చేసుకోవడానికి, ఏదో ఒక విధంగా మనము మన యొక్క పని చేసుకోవడానికే మనం వెళ్తూ ఉన్నామే, కానీ మన పనుల విషయంలో మనము భారము బాధ్యత కలిగి ముందుకు అడుగు వేస్తూ ఉన్నామే, కానీ దేవుడు మనకిచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని బట్టి మనము స్తుతించలేకపోతూ ఉన్నాం, దేవుని ఆరాధించడానికి ఇష్టపడటం లేదు. ఎంతోమంది అండి ఐసీయూల్లో వెంటిలేటర్ పైన అనారోగ్యంతో తినడానికి సరిగా తిండి లేక ఎంతోమంది రోడ్డున పడి బ్రతుకుతూ ఉన్నారు. కానీ దేవుడు నీకు నాకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. వెంటిలేటర్ పైన జీవించే జీవితం లేదు. ఆహారం లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక ఎంతోమంది భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు నీకు నాకు మంచి జీవితాన్ని ప్రసాదించాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనం స్తుతించడానికి అర్హులం కదా. అటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలా లేదా? ఖచ్చితంగా స్తుతించాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. చూశారు కదా ఈ రిపోర్ట్ చూడండి. ఇందాక మనకు 600 చిల్లర ఉంటే అప్పుడే 700కు పైగా వెళ్ళిపోయింది. మరణాల సంఖ్య ప్రతి క్షణం పెరుగుతూనే ఉంది, కానీ దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు ఇంకా సజీవంగా ఉండి మనం మాట్లాడుకుంటున్నామనంటే ఇప్పుడు 702 ఉంటే అప్పుడే 730 మంది చనిపోతూ వచ్చారు. మరణానికి మనల్ని దేవుడు అప్పగించలేదు, కాబట్టి మనం ఆయనని స్తుతించడానికి అర్హులమై ఉంటూ ఉన్నాం. మొట్టమొదట మనం చూస్తూ వచ్చాం ఏంటంటే పేతురు దేవుని యొక్క కార్యాలు ఎన్నో చూస్తూ వచ్చాడు. పేతురు తన జీవితంలో దేవుడు చేసిన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చూస్తూ వచ్చాడు. ఇంకొక మాట మనం చూస్తే నా ప్రియమైన సహోదరి సహోదరులారా రండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. కొంచెం గట్టిగా చదవండి, ఎందుకనంటే నిజంగా ఈ విషయంలో ఒక్క నిమిషం ఆగండి. దేవుని యొక్క వాక్యము చదవడానికి కూడా కొంతమంది, దయచేసి మిమ్మల్ని అంటలేను తప్పుగా అనుకోవద్దండి, దేవుని యొక్క వాక్యము అనంటే సర్వ సృష్టికర్త అయిన దేవుని మాటలవి. దేవుడు మనకిచ్చిన దేవుని యొక్క వాక్కును మనము మన నోటి నుంచి స్పష్టంగా పలకడము ఎవరికి లేదు ఆ భాగ్యము, ఆ ధన్యత. దేవుని మాటలు, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్కును పలకడానికి ఆ అదృష్టం ఎవరికి లేదు లోకంలో ఉన్న ప్రజలకి. కానీ దేవుడు మనకిచ్చాడు. సర్వ సృష్టికర్త అయిన దేవుని మాటలు మనం పలకడము మన నోటి వెంట. మనం ఈ నోటితో ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, ఈ నోటితో ఎన్నో భయంకరమైన శాపవచనాలు పలుకుతూ ఉంటాం. కానీ ఈ నోటి వెంట సర్వ సృష్టికర్త అయిన దేవుని మాటలు, దేవుని యొక్క వాక్కు పలకడానికి అర్హత లేని మన నోటికి దేవుడు మనకు పలకడానికి అవకాశం ఇస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క వాక్యం కూడా చదవడానికి టైం లేక తిరుగుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు.
నిజంగా నేను చెబుతూ ఉన్నాను, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కరోజు దాదాపు 60-70 అధ్యాయాలు దేవుని యొక్క వాక్యం చదవడానికి ఇష్టపడతాను. ఎందుకనంటే ఈ లోకంలో మనకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత అది. సర్వ సృష్టికర్త అయిన దేవుని మాటలు మన నోటి నుండి పలకడం ఎంత గొప్ప అదృష్టం. మన జీవితంలో మనం చేసుకున్న గొప్ప ధన్యత అది. అలాంటి సృష్టికర్త అయిన దేవుని మాటలు పలకడానికి కూడా కొంతమంది ఇష్టపడని వారిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి గట్టిగా చదవడానికి ప్రయత్నం చేయండి. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవిలు నీకిచ్చేదను. నీవు భూమి యందు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. చూడండి, పేతురు ఏం చేస్తూ వచ్చాడు? మనము మొదట చూసిన వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఆయన మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్రియలన్నీ చూసి, ఆయన చేసిన మేలులన్నీ పొందుకొని, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ చూసి కూడా తిరిగి చేపలు పడతానో నేను పోయి అని చెప్తూ వచ్చాడు. కానీ దేవుడు తనని ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, పరలోక రాజ్యపు యొక్క తాళపు చేతులు నీకు ఇస్తానని చెప్పినటువంటి అంత గొప్ప ధన్యతను ఇచ్చినప్పటికీ పేతురు మరి చివరికి ఏం చేస్తూ ఉన్నాడు? చేపలు పడతాను నేను పోయి, మీరు కూడా వస్తే రాండి, ఇక ఆయన లేడు, ఆయన చనిపోయినాడు, ఇక నేను చేపలు పట్టడానికి పోతానబ్బా, మీ ఇష్టము, మీరు వస్తే రాండి లేకపోతే లేదు అంటే అవిశ్వాసం వచ్చేస్తుంది, అపనమ్మకం వచ్చేస్తుంది. మన యొక్క జీవితంలో మనం కూడా చాలాసార్లు మరి దేవుడు చేసిన మేలును పొందుకొని కూడా దేవుడు చేసిన మేలును మరచిపోయి మరి దేవునికి విశ్వాసము చూపించలేని వారంగా ఉంటూ ఉన్నాం. మొదటిది మనం ఏం చూస్తూ ఉన్నాం? మొదటి విషయాన్ని, పేతురు యొక్క జీవితంలో స్థిరమైన హృదయం లేనివాడుగా పేతురు కనపడుతూ ఉన్నాడు. ఒకప్పుడు ఎంతో భయంకరమైన తీర్మానం, ప్రభువా మరి నీ కొరకే ఏమైనా చేస్తాను, ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. రండి ఆ విషయాన్ని గుర్తొస్తాం. పేతురు ఎలాంటి వాడుగా ఉంటూ ఉన్నాడంటే, రెండవది, మొదటి మనం ఏం చూస్తూ వచ్చాం? స్థిరమైన హృదయం లేదు. ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు ధైర్యంగా బ్రతికినటువంటి వ్యక్తి పేతురు. కానీ చివరికి చేపట్టు పట్టడానికి పోతానని చెబుతూ వచ్చాడు. రెండవదిగా మాట తప్పేవాడుగా ఉంటూ ఉన్నాడు. రండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 34వ వచనం చదవండి. యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మనము పై వచనాలను చూసినట్లయితే 33వ వచనం చదవండి. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడు అభ్యంతరపడను ప్రభువా ఆయనతో చెబుతూ వచ్చాడు. ఏమని చెబుతూ వచ్చాడు ప్రభువా? ఇదే రండి మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 30వ వచనం 29-30 చదవండి. అందుకు పేతురు అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి రాత్రి కోడి 2 మారులు కూయక మునుపే నీవు నన్నెరగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. రండి లూకా సువార్త 22
ఇక్కడ మరీ స్పష్టంగా మాట్లాడుతున్నాడు పేతురు. ఏమని అంటున్నాడంటే, అక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నేను అభ్యంతరపడను ప్రభువా, నేను అభ్యంతరపడను ప్రభువా, ఎవరు ఏమన్నా కానీ, ఎవరేం చేసినా కానీ అని అంటూ ఉన్నాడు కదా. ఇక్కడ చూడండి, లూకాసు వార్త 22:33 చదవండి. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. ఏమంటూ ఉన్నాడండి పేతురు? ఏమంటున్నాడు? ప్రభువా, ఒక్క నిమిషం అండి. పేతురు ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ప్రభువా నీతో కూడా చెరలోనికి వస్తాను, మరణించడానికి కూడా వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నాను నాయనా అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మాట తప్పే వ్యక్తిగా మనకు పేతురు కనపడుతూ ఉన్నాడు. మన జీవితంలో మనం కూడా అంతే కదా. కొన్నిసార్లు దేవుని వాక్యం బాగా విన్నప్పుడు, ప్రభువా నీ కోసం ఏమైనా చేస్తానైనా, ప్రభువా నీ కోసం చావడానికైనా సిద్ధానైనా, ప్రభువా నీ కోసం సువార్త పరిచర్యలో, నీకోసం ప్రార్థన చేయటంలో, నీకోసం ఆత్మల సంపాదనలో, నీ రాజ్యం కొరకు ప్రయాసపడటంలో నేను ఎంతవరకైనా సిద్ధం నాయనా అని చెప్పి తీర్మానం చేస్తూ ఉంటాం మన జీవితంలో మనం కూడా. అలాగే పేతురు కూడా, ప్రభువా చెరలోనికైనా నేను సిద్ధమే, మరణానికైనా నేను సిద్ధమే అని ఆయన కూడా మాటలు పలుకుతూ ఉన్నాడు. అలాగే మనం కూడా అనేకమైన తీర్మానాలు మన జీవితంలో చేసేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే వెంటనే ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, ఈ రాత్రి కోడి కోయకమునిపే నాయనా నువ్వు నన్ను ఎరగనని ఇంత గొప్పగా తీర్మానాలు చేస్తూ ఉన్నావు, రాత్రి కోడి కొనపునిపే 3 సార్లు అబద్ధాలు ఆడతావు, నా గురించి నేను తెలియదని నాకు తెలుసు నాయనా. ఎందుకు? ప్రభువుకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగి ఉన్నవాడు, కానీ ఆయన హృదయాన్ని ఎరిగి ఉన్నవాడే. పేతురు ఆయన శిలువ సమయంలో ఆయనను విడిచిపెడతాడు, ఆయనను ఎరుగనుంటాడు అని చెప్పి పేతురు గురించి ప్రభువుకు ఆయన చేపలు పట్టేటప్పుడే తెలుసు, పేతురును పిలిచేటప్పుడే తెలుసు. పేతురు నువ్వు చేపలు పడుతూ ఉన్నావు కదా, నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తానని చెప్పి మొట్టమొదట పిలుస్తూ వచ్చినప్పటికే తెలుసు ప్రభువుకి, పేతురు ఈ విధంగా నన్ను విడిచిపెట్టిపోతాడు, నన్ను ఎరగనని అబద్ధాలు ఆడతాడు, మాట తప్పే వ్యక్తిగా ఉంటాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగానే తెలుసు. మన గురించి కూడా ఆయనకు అంతా తెలుసు, మన గురించి ముందే తెలుసు. మనం ఎట్లాంటి వాళ్ళమో ఆయనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగి ఉన్నగాడు కాబట్టి ఆయనకు మన గురించి అంతా తెలుసు. కానీ ఆయన యొక్క ప్రేమ ఎలాంటిది అనంటే, ఇంకనైనా మారుతాడేమో అని చెప్పి నీ కొరకు నా కొరకు దినమెల్లా చేతులు చాచి ఆయన యొక్క ప్రేమ ఎదురు చూస్తూ ఉంది. అయితే సమయం లేదు, ఇక 3వ విషయాన్ని కూడా మనం చూసుకొని ముగించేసుకుందాం. మొదటిది మనం చూస్తూ వచ్చాం, స్థిరమైన హృదయం లేనివాడు. 2వది మాట తప్పేవాడు. 3వదిగా అవిశ్వాసి అయిన పేతురుని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఇరవై 6వ వచనం. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన
రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగే. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. యేసు వెంటనే చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. మూడవదిగా మనం ఏం చూస్తూ ఉన్నాం? అల్ప విశ్వాసి, అవిశ్వాసిని మనం చూస్తూ ఉన్నాం. అవిశ్వాసిగా పేతురు మారిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే పేతురు మరి యేసుక్రీస్తు ప్రభువారు నీటిపైన నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆయన మరి ప్రభువా నిజంగా నువ్వు యేసువే అయితే నేను కూడా నీళ్ళపైన నడుస్తాను ప్రభువా అన్నాడు. సరే నడువు పేతురు రా అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఉన్నంతసేపు పేతురు నీటిపైన కొంత దూరము ఏం చేస్తూ వచ్చాడు? అడుగులు వేస్తూ వచ్చాడు, నడుస్తూ వచ్చాడు. నీటిపైన నడవడం సాధ్యమా మనుషులకి అనంటే అది అసాధ్యమే. మనం కూడా ఈ లోక యాత్రా జీవితంలో మనము మరి మన యొక్క జీవిత యాత్రను కొనసాగించడము అసాధ్యమే. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు. అయితే పేతురు యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఉన్నంతసేపు అసాధ్యమైన చోట నీటిపైన నడవగలుగుతూ వచ్చాడు. ఎప్పుడైతే ప్రక్కనున్న గాలి వైపు చూస్తూ వచ్చాడో నీటిలో మునిగిపోవడం మొదలు పెడుతూ వచ్చాడు. మనం కూడా పక్కనున్న సమస్యల వైపు, మనం కూడా పక్కనున్న శోధన వైపు, మనం కూడా పక్కనున్న అనారోగ్యం వైపు, మనం కూడా మన ప్రక్కనున్న ఆర్థిక సమస్య వైపు, మనం కూడా మన పక్కనున్న కుటుంబ సమస్యల వైపు ఎప్పుడైతే చూస్తామో అప్పుడు జీవిత యాత్రలు కృంగిపోవడానికి సిద్ధమవుతాం. పేతురు కూడా అలాగే నీటిలో మునిగిపోతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ ఉన్నంతసేపు అతనికి ఏ గాలి ఏమీ చేయలేకపోతూ వచ్చింది. మనం కూడా మన యొక్క జీవిత యాత్రలో యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తూ జీవిత యాత్ర కొనసాగింప చేస్తే ఎటువంటి శోధన, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్య, ఎటువంటి అనారోగ్యము మనల్ని ఏమీ చేయలేదు. కానీ ఎప్పుడైతే పక్కనున్న సమస్యల వైపు, పక్కనున్న గాలి వైపు పేతురు చూసి నీటిలో మునిగిపోతూ వచ్చాడో అలాగే మనం కూడా ప్రక్కనున్న సమస్యల వైపు, ఇబ్బందుల వైపు, ఇరుకుల వైపు చూస్తే నీటిలో మునిగిపోతాం. అయితే పేతురు ఏం చేస్తూ వచ్చాడు? నీటిలో మునిగిపోతూ వచ్చాడు. నీవు నేను కూడా అంతే, ప్రక్కనున్న సమస్యల వైపు చూడడానికే ఇష్టపడతాం. నీవు నేను కూడా అంతే, ప్రక్కనున్న ఆర్థిక సమస్యల వైపే చూడడానికి ఇష్టపడతాం. ప్రక్కనున్న అనారోగ్య సమస్యల వైపే చూడడానికి ఇష్టపడతాం. దేవుని పైన విశ్వాసం ఉంచడానికి ఏమాత్రము ఇష్టపడని మనుషులంగా, విశ్వాసులంగా, వ్యక్తులంగా కనబడుతూ ఉన్నాం. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటంటే పేతురు ప్రభువా అని ఎప్పుడైతే చేయి చాస్తూ వచ్చాడో నన్ను కాపాడు అని పేతురును ప్రభు కాపాడుతూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడమ్మా? పేతురును ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? కాపాడుతూ వచ్చాడు. నిన్ను నన్ను కూడా ఆ విధంగా మనము అల్ప విశ్వాసులమైనప్పటికీ అక్క నిద్రపోదు, మనము అల్ప విశ్వాసులమైనప్పటికీ మన యొక్క జీవితాన్ని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. అందుకే మనము దేవుణ్ణి ఆరాధించడానికి బద్ధులమై ఉంటూ ఉన్నాం. మనము పేతురు వలె ఎన్నోసార్లు తీర్మానం చేసి ప్రభువా మరణం వరకైనా, చెరసాలలోనైనా నా జీవితంలో నేను నీకు నమ్మకంగా బ్రతుకుతాను అని చెప్పి లోకంలో పడిపోలేదా? లోకంలో గొనుక్కోలేదా? ఇంటి పక్కన వాళ్ళతో కొట్లాడలేదా? ఇంట్లో కుటుంబంలో కొట్లాడలేదా? సమస్యలు తెచ్చుకోలేదా? మన నోరు పారేసుకోలేదా? తీర్మానాన్ని వదిలిపెట్టలేదా? కానీ పేతురును ఏ విధంగా ప్రభు
ప్రక్కన పోయి పశ్చాత్తాపడితే తిరిగి సమకూర్చుకున్నాడో, పరలోకపు యొక్క తాళపు చేతులు పేతురుకి ఇస్తూ వచ్చాడో, అపోస్తుల కార్యములు 1-2 అధ్యాయాల్లో పేతురును ఏ విధంగా బలంగా దేవుడు వాడుకుంటూ వచ్చాడో, నిన్ను నన్ను కూడా దేవుడు అదే విధంగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ను ఆరాధించడానికి సిద్ధపడదాం. ఓకేనా? మొదట మనము స్థిరమైన విశ్వాసం లేని వారం. రెండవది మనము మాట తప్పేటువంటి జీవితం కలిగిన వారం. మూడవది మనము అవిశ్వాసులైనటువంటి వారం. కానీ దేవుని యొక్క ప్రేమ మనల్ని కాపాడుతూ ఉంది, దేవుని యొక్క ప్రేమ మనల్ని రక్షిస్తూ ఉంది. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధిస్తాం. మోకరించండి, ప్రభువుని అందరూ ఆరాధించండి.